My school is the best school in the city. My school feels like a happy second home every day. My school builds my confidence to achieve big goals and crack NEET IIT. My school helps me discover my talent beyond books. My school teaches me to be disciplined, brave, and never give up. My school builds skills today so I can lead tomorrow. My school is growing faster than ever. Our new location, Ainavaram, Tambaram, Bengaluru, Tirupati, Velamal Nexus. పవిత్ర క్షేత్రమైన తిరుపతి నగరం ప్రతి శనివారం ఉదయం భక్తి తరంగాలతో మేలుకుంటోంది. తిరుపతి క్షేత్రంలో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామి అనుగ్రహం నగరమంతా విరజిల్లాలని సంకల్పంతో స్థానిక భజన మండలి సభ్యులు ఘనంగా నగర సంకీర్తన నిర్వహిస్తున్నారు. శ్రీవారికి అత్యంత ప్రీతిపాత్రమైన శనివారం రోజున ఉదయం 5 గంటలకే 100 మందికి పైగా భక్తులు సంప్రదాయ దుస్తులు ధరించి నుదుటిపై గోవిందనామాలతో గోవిందరాజస్వామి ఆలయం వద్దకు చేరుకుంటారు. ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక ప్రార్థన నిర్వహించిన అనంతరం మేళతాళాలు మంగళవాయిద్యాల నడుమ తిరువీధులు గుండా నగర సంకీర్తన ప్రారంభమవుతుంది. గోవింద గోవింద నినాదాలతో మారుమోగే వీధులు భక్తి రసమై వాతావరణాన్ని సృష్టిస్తాయి. చిన్నారుల నుంచి పెద్దల వరకు అందరూ హర్షోల్లాసాలతో పాల్గొంటూ నగరమంతా ఆధ్యాత్మిక కాంతిని వ్యాపింపజేస్తున్నారు. ఈ సంకీర్తన ద్వారా ప్రతి ఇంటిలోనూ భక్తిభావం పెంపొందించాలన్నదే మండలి సభ్యుల లక్ష్యం. సంకీర్తన అనంతరం భక్తులకు అన్నప్రసాదాలు పంపిణీ చేసి కార్యక్రమాన్ని భక్తి శ్రద్ధలతో ముగిస్తున్నారు. ఈ కార్యక్రమంలో నగర సంకీర్తన మండలి సభ్యులు గుండాల గోపీనాథ్, కన్నప్పగారి కేశవులు, చంద్రబాబు నాయుడు, అన్నారెడ్డి రాజశేఖర రెడ్డి, నాగరాజు, మునికోటిరెడ్డి, వాసుదేవరెడ్డి, పద్మనాభం, నరసింహారెడ్డి, ధనుంజయరెడ్డి, లోక ప్రభాకర్ నాయుడు, తొండమనాడు సుబ్రహ్మణ్యం, మధు, పొన్నాల జేజిరెడ్డి, పద్మావతి, శ్రావణి, ఉషా, సిద్దమ్మ, అరుణ, జయమ్మ, పార్వతి, మునేంద్ర, కల్పన తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. భక్తి, ఐక్యత, సేవాభావాల సమ్మేళనంగా సాగుతున్న ఈ నగర సంకీర్తన తిరుపతి నగరానికి ఆధ్యాత్మిక మహిమను మరింతగా చాటుతోంది. శనివారం ఈ యొక్క నగర సంకీర్తన చేయడం జరుగుతుంది. అందరూ కూడా ప్రతి ఒక్కరూ ఈ బ్రహ్మ ముహూర్తంలో స్నానం ఆచరించి తిరునామాలు ధరించి ఈ సాంప్రదాయ వస్త్రాలు ధరించి ఈ యొక్క నగర సంకీర్తనలో పాల్గొనడం జరుగుతుంది. అందరూ కూడా ఈ యొక్క 4 మాడ వీధుల్లో భజనలు చేస్తూ కోలాలతో చేసుకుంటూ తిరిగి మరి గోవిందరాజు గుడి దగ్గర రావడం, అదేవిధంగా అందరూ కూడా ఈ వెంకటేశ్వర స్వామికి అందరూ పాత్రలు కావాలని, స్వామి ఆశీస్సులు పొందాలని కోరుకోవడం జరిగింది. అందరూ కూడా భజన కార్యక్రమం తర్వాత ప్రసాద వితరణ చేయడం కూడా జరుగుతుంది. అందరూ కూడా ప్రతి శనివారం గత 2 సంవత్సరాల నుంచి కూడా శనివారం నాడు ప్రాతకాలంలో 4:30 గంటల నుంచి గోవిందరాజస్వామి వారి చతుర్మాడ వీధులలో సంకీర్తన నామంతో భజన బృందాలన్నీ కూడా నగర సంకీర్తన కార్యక్రమం నిర్వహించడం జరుగుతోంది. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని అటు భుక్తి ముక్తి రక్తి కూడా పొందాలని, స్వామివారి సేవ చేయడానికి నోరారా భగవంతుడిని భగవన్నామ స్మరణ చేస్తూ ప్రతి శనివారం జరిగే ఈ నగర సంకీర్తనలో నగరవాసులు భక్తులు అందరూ విశేషంగా పాల్గొనాలని ఆహ్వానం పలుకుతూ ప్రతి ఒక్కరూ కూడా ఈ నగర సంకీర్తన కార్యక్రమంలో పాల్గొనాలని ఆహ్వానం. తిరుపతిపుర ప్రజలకు భక్తాగ్రేసులకు అందరికీ నమో వెంకటేశ నమస్కారం, కళాభివందనాలు. మీరు చూస్తున్నారు ప్రతి శనివారం 2 సంవత్సరాలుగా ఈ యొక్క గోవిందరాజుల స్వామి యొక్క 4 వీధుల్లో ఈ యొక్క భజన, స్వామివారి యొక్క భజన చేసుకుంటూ మరి నిత్యం భక్తులంతా పాల్గొని ఆ యొక్క నగరంలో ఉన్నటువంటి భక్తులు కూడా అధికంగా పాల్గొంటున్నారు. ప్రతి శనివారం పౌరపోను కూడా భక్తులు ఎంతోమంది స్థానికులు జరిగింది. ఈ సందర్భంగా ఈ నగర సంకీర్తన మన ఆంజనేయ స్వామి గుడి దగ్గర నుంచి స్టార్ట్ చేసి మన గోవిందాల స్వామి గుడి, అట్లే విధంగా సత్యనారాయణ స్వామి గుడి, ఆంజనేయ స్వామి గుడి, ఇసుకీదిలో రాములవారి గుడి అన్నీ చూసుకొని కూడా తెల్లారి 4:30 నుంచి 7 గంటల దాకా ప్రతి భక్తుడు తెలిసినట్టే వస్తున్నారు. ఈరోజు కూడా 70-80 మంది దాకా రోజు రావడం, అది ఎంత భజన చేసినా ఆ పుణ్యం వాళ్ళకే కానీ ఎవరు స్వార్థం అంటూ ఉండదు. దీని బాధ్యత బరువు కూడా మన గోపీనాథ్ రెడ్డి గారు మోస్తున్నాడు. అది ఒకరికేం స్వార్థం అంటూ ఏం లేదు. కాబట్టి దేవుడు అందరికి కూడా ఆశీస్సులు ఇవ్వాలని భగవంతుని ఆ గోవిందరాజ స్వామి వెంకటేశ్వర స్వామి